హాయ్ అండి. ఇప్పుడు మనం ఉప్మాకు వచ్చాము. ఇది నక్కపల్లి దగ్గర ఉందండి ఉప్మాక. మనం అన్నవరం టు వైజాగ్ వెళ్ళేటప్పుడు మధ్యన నక్కపల్లి అనే గ్రామం దగ్గర కనిపిస్తుంది ఇది. ఇది చాలా ప్రసిద్ధ దేవాలయం అండి. కలియుగ కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు కల్కి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చే ఆలయం ఉప్మాక వెంకటేశ్వర స్వామి క్షేత్రం అండి. ఇది సంతానాన్ని ప్రసాదించే అభయ ప్రదాతగా కూడా పిలుస్తారు ఈ స్వామిని. ఇక్కడ సకల శుభాలు కలుగుతాయండి. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే. ఇది 1500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం. ఇక్కడ వేణుగోపాల స్వామి క్షేత్ర పాలకుడుగా ఉంటాడు. చూస్తే కింద ఉన్నది వేణుగోపాల స్వామి ఆలయం అండి. తర్వాత మనం పైకి మెట్లెక్కి కొండ ఎక్కాలండి. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇదంతా కూడా చక్కగా మనకి ప్రకృతి చాలా చక్కగా కనిపిస్తుంది గ్రీనరీగా. ఇది గరుడాద్రి శిఖరంపై కొండ మీద ఉన్నాడండి వెంకటేశ్వరుడు. మనకు ఆ కొండ చూడడానికి గరుడు ఆకారంలో కనిపిస్తుంది అంటారు. ఇది అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలం దగ్గర ఉంది. ఉప్మాక అనే ఊళ్ళో కనిపిస్తుందండి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అశ్వం పైన కూర్చుని 6 చేతులతో పంచాయుధాలని ధరించి వరద ముద్రలో ఉంటాడండి. చాలా ప్రసిద్ధైన దేవాలయం ఇది. లోపలికి వెళ్తున్నాం మనం. ఈ కింద ఉన్నది వేణుగోపాల స్వామి ఆలయము. ఇక్కడ వేణుగోపాల స్వామి ఉంటారు కింద. ఆయన్ని దర్శించుకుని అయినా పైకి వెళ్ళొచ్చు, లేదా పైన ముందు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కిందకైనా రావచ్చు. చూసారు కదా, ఇదంతా వేణుగోపాల స్వామి ఆలయం. ఈ వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూడా నారదుడు స్వయంగా ప్రతిష్ఠించాడు అంటారు. 108 వైష్ణవాలయాల్లో ఈ ఆలయం ఒకటండి. ఇక్కడున్న వేణుగోపాల స్వామి విగ్రహాన్ని నారదుడు ప్రతిష్ఠించాడు. ఇది ఉప్మాక క్షేత్ర విశేషాలండి. చూసారు కదా, చుట్టూ ప్రాంగణం ఇలా ఉంటుంది. దీనిని నారదుడు ఇచ్చేసాడు అంటారు, స్వయంగా ప్రతిష్ఠించాడు అంటారు ఇక్కడ దేవుణ్ణి. ఇక్కడ చూస్తే ఇంకా ఏవో రిపేరీలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ చూసాక తర్వాత గోదాదేవిని, అలాగే ఇంకా లోపలికి వెళ్తే ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. అలాగే రామాలయాన్ని, నమ్మాల్ వారిని, రామానుజాచార్యుల్ని కూడా దర్శించుకోవచ్చు అండి ఇంకా లోపలికి వెళ్తే. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో రామానుజాచార్యులు ప్రతిష్ఠించిన ఒక స్తూపం కూడా ఉంది, చూపిస్తాను. చూసారు కదా, ఇదంతా వేణుగోపాల స్వామి టెంపుల్ బయట. ఇప్పుడు ఇలా లోపలికి వెళ్తే మనం పైన వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కొచ్చు. ఇదేనండి రామానుజుల వారు ప్రతిష్ఠించిన స్తూపం అంట, రామకోటి స్తూపము. ఇది 108 స్తూపాలు ప్రతిష్ఠించాడట రామానుజుల వారు. అందులో ఇదొకటి. దాన్ని ఎదుర్కొండా ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఇది మన స్వామివారిని పైన కొండను చూస్తూ పక్కకు ఉంటాడండి. చూసారు కదా, కొండ పక్కన ఉంది కదా, అటువైపుకి చూస్తూ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇది కొండెక్కే మార్గం అండి. ఇక్కడ 350 మెట్లు ఉంటాయండి. ఇవి దగ్గరగా నెమ్మదిగా ఎక్కడమే. ఇది ఈవినింగ్ 5:30, 5 ఆ టైంకి మళ్ళీ గుడి ఓపెన్ చేస్తారు. నైట్ ఇంకా అక్కడ ఏం ఉండదండి, మళ్ళీ తిరిగి వచ్చేయడమే వెంటనే. చీకటి పట్టే మళ్ళీ మరి కొండ కదా, ఏమన్నా ఇవి ఉంటాయి. చూసారు కదా, అందరూ ఇలాగా రాయిలు కూడా పెడతారు, ఎందుకంటే ఇల్లు కట్టుకున్నట్టుగా. తిరుపతిలో కూడా పెడతాం కదా మనం, అలాగా ఇలా ఒకదాని మీద ఒకటి మనం పెడితే ఎన్ని పెడితే అంత మనం పెద్ద ఇల్లు కట్టుకుంటాము అంటారు. అది నమ్మకం అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మంచి జరుగుతుందని చాలా నమ్మకం అండి. ఇక్కడ స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకున్నాడట. ద్వాపర యుగంలో గరుత్మంతుడు శ్రీకృష్ణుడిని అడిగాడట తన పైన స్థిర నివాసం ఏర్పరచుకోమని. అప్పుడు అనుగ్రహించిన శ్రీకృష్ణుడు గరుత్మంతుడిని పర్వతంలా మారిపోమని చెప్పాడట.
తను వేటకు వచ్చి ఆ కొండపైన స్థిరపడతానని కూడా చెప్పాడట. అలా దీనికి గరుడాద్రిగా పిలిచే ఈ కొండపైన స్వామి కొలువుదీరి ఉంటాడండి అని పురాణాలు చెప్తున్నాయి. తర్వాత దీన్ని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాండ్రేగుల కృష్ణ భూపాలుడు అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడట. చూసారు కదా, ఇప్పుడే పంతులు వారు వెళ్తున్నారు. మేము 5 టైం అయిందండి ఇక్కడికి వచ్చేటోడికి. ఈయన పంతులు అంటే గుళ్ళోపు. చూసారు కదా, ఇలాగా 350 మెట్లు ఉంటాయి. అయినా శంకు చక్రాలతో ఖడ్గం ధనుర్బాణాలు దాల్చి అభయ ముద్రలో ఉంటాడండి. అశ్వం